హలో గాయ్స్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 11 రివ్యూ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటూ. ఈ రోజు టోటల్ 4.5 lakhs ఏ క్లైన్ గెలుచుకుంది. సోనియా లూజర్స్ తో మాట్లాడనున్నది, అంటే పృథ్వీ అండ్ యష్మితో ఓపెన్ చేసే బిగ్ బాస్ ఫస్ట్ అవకాశం 25,000 రూపీస్. ఈ ఒక్కో క్లైన్ నుంచి ఒక్కొక్క టీం మెంబర్ రావాలి అండ్ 15 seconds లో స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి మణికంఠ, విష్ణుప్రియ అండ్ సోనియా. సోనియా కింద పడిపోయింది అండ్ విష్ణుప్రియ గెలిచింది. సో సోనియాని ఫైనల్ గా దేవుడు ఓడిదాచాడు. నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ యష్మి కన్వర్సేషన్. నిఖిల్ వచ్చేసి పృథ్వీరాజ్తో మనము ఫిజికల్ అవ్వకుండా గేమ్స్ ఆడాలి, మణికంఠ నువ్వు అబ్జెక్ట్ చేసినావు కాబట్టి నీకు దెబ్బలు దాకలేదు, బట్ అదే నేనుంటే ఇంకొంచెం రఫ్గా ఆడేవాళ్ళం, సో దెబ్బలు దాకే ఛాన్సెస్ ఉంటాయి, ఫిజికల్గా ఆడొద్దని నిఖిల్. యష్మి ఏమో ఎవరి ప్లాన్ వాళ్ళది, ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు ఆడొచ్చు, దానికి ఏం కన్స్టెంట్స్ లేవు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి కరెక్ట్, బికాస్ అంటిల్ అన్లెస్ మనం రూల్స్కి అగేన్స్ట్గా ఆడే వరకు మనం ఇష్టమైనట్టు ఆడొచ్చు, లూపల్స్ ఉంటే అది వెతుక్కొని ఆడొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఈ విషయంలో అయితే యష్మి కరెక్ట్ అనిపించింది నాకు. బాస్ రెండో అవకాశం 50,000 రూపీస్. నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ నెబెల్ ఈ ముగ్గురు కలిసి తాడును పట్టుకొని బాస్కెట్లో బాల్స్ వేయాలి. ఎవరు కూడా తాడును వదలదు, తాడును వదిలేస్తే అవుట్. అండ్ ఈ గేమ్లో నిఖిల్ గెలిచాడు. గైస్, ఈ ఎపిసోడ్లో సోనియా గురించి మాట్లాడుకోవాలి. సోనియా లూజర్స్తో మాట్లాడనని లాస్ట్ ఎపిసోడ్లో అన్నది, అంటే నిఖిల్తో మాట్లాడను అన్నది. ఇప్పుడు పృథ్వీరాజ్ ఓడిపోయాడు, సో పృథ్వీరాజ్తో కూడా మాట్లాడడం మానేస్తుందా? సో అసలు లైఫ్లో మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే, మనం లోలో ఉన్నప్పుడు, మనం బాగాలేనప్పుడు, మనం బాగా ఫెయిలియర్ స్టేజ్లో ఉన్నప్పుడు మనతో ఎవరు ఉంటారు, మన పైన ఎవరు ప్రేమ చూపిస్తారు అనేది వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్, అదే నిజమైన ప్రేమ. సో లైఫ్లో ఎప్పుడు కూడా ఓటమి విన్ అనేది బాగా సహజం. అండ్ ఇది ఒక బిగ్ బాస్ హౌస్. ఈ రోజు గెలిచినోడు రేపు ఓడిపోతారు, రేపు ఓడిపోయినప్పుడు ఇవాళ గెలుస్తారు. ఇద్దరు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అసలు ఆడిన వాళ్ళు కూడా రేపు కప్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. బిగ్ బాస్ మూడో అవకాశం 75,000 రూపీస్. అండ్ ఈ కాంపిటీషన్ వచ్చేసి కరెక్ట్ స్పెల్లింగ్ స్పెల్ అవుట్ చేయాలి బిగ్ బాస్ చెప్పిన వర్డ్స్కి. అండ్ కాంపిటేటర్స్ మణికంఠ, నైనిక అండ్ యష్మి గౌడ. సో మణికంఠ ఈజ్ ద విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు మణికంఠ దోశలు వేసుకొని తినడమే కాకుండా దొంగతనంగా మళ్ళీ తీసుకొచ్చి నిఖిల్కి పెట్టాడు. నిఖిల్ ఆల్రెడీ చెప్పాడు మణికంఠకి, నాకు దొంగతనం చేయడము, దొంగతనంగా తినడం నాకు ఇష్టం ఉండదు, నాకు ఇచ్చింది నేను తింటానని చెప్పేసి. బట్ స్టిల్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం నిఖిల్. నిఖిల్ ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతావు నిఖిల్? అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతావా? నువ్వు ఎట్లున్నావో నీ ఆట నువ్వు ఆడు, వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. సో ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని బిగ్ బాస్ అందరినీ 2 o'clockకి లేపి సోఫా పైన కూర్చోమని చెప్పేసి క్లాస్ బేకాడు. స్పెషల్ క్లాస్ నిఖిల్కి, మీరు మీ ఏకాగ్రతను కోల్పోకూడదు, అండ్ ఇది ఒక సంకల్పమే కాదు, ఇది బిగ్ బాస్ రూల్, మీరు బిగ్ బాస్ రూల్ ఫాలో కావాల్సిందే అని చెప్పేసి. సో నిఖిల్ ఒకటే బ్రేక్ చేయలేదు రూల్, వేరే వాళ్ళు కూడా, వేరే టీం మెంబర్స్, యష్మి టీం మెంబర్స్, నైనిక టీం మెంబర్స్ అందరు కూడా ఐటమ్స్ దొంగతనం చేశారు. బట్ స్పెషల్గా నిఖిల్కి మాత్రమే క్లాస్ బీకాడు బిగ్ బాస్. బిగ్ బాస్ నాలుగో అవకాశం 1,50,000. అండ్ ఈ కాంపిటీషన్లో పాల్గొన్నది నిఖిల్, అభయ్ అండ్ ఆదిత్య. జ్యూస్ గ్లాస్లో పోయాలి. గ్లాస్లో లాస్ట్ టైం ఎవరైతే పోస్తారో గ్లాస్లోంచి కింద జ్యూస్ పడితే వాళ్ళు అవుట్, మిగతా ఇద్దరికి ప్రైజ్ మనీ షేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆదిత్య ఓం అవుట్, మిగతా ఇద్దరికి షేర్ అయింది ప్రైజ్ మనీ. బిగ్ బాస్ ఐదో అవకాశం 50,000 ప్రైజ్ మనీ. అండ్ పార్టిసిపెంట్స్ పృథ్వీరాజ్, నిఖిల్ అండ్ నబిల్. వ్యాక్స్ చేసుకోవాలి, చెస్ట్ అండ్ మోకాల నుంచి కింది వరకు కంప్లీట్గా వ్యాక్స్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. అండ్ ఇక్కడ విన్ అయింది నబిల్. గైస్, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, ఈ ఎపిసోడ్లో వ్యాక్స్ కాంపిటీషన్ అయిపోయినాక నిఖిల్ అండ్ సోనియా ఒక దగ్గర ఉండి సోనియా నిఖిల్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్ అట్ ద సడన్ యష్మి వచ్చేసి ఇంటరప్ట్ చేసింది. సో యష్మి ఎప్పుడు కూడా నిఖిల్ అండ్ సోనియా ఒక దగ్గర ఉంటే డెఫినెట్గా ఇంటరప్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా నిఖిల్ తన టీంలో సోనియా ఉంటే వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారని చెప్పేసి నిఖిల్ని, సోనియాని తన టీంలోకి తీసుకున్నట్టు నాకైతే అనిపించింది. మీకు కూడా అదే అనిపించిందా? కామెంట్స్లో చెప్పండి. అవకాశం 1 lakh ప్రైజ్ మనీ. అండ్ ఈచ్ టీం నుంచి 2 members రావాలి. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్, అభయ్, పృథ్వీరాజ్ అండ్ నెబెల్. సో ఫైనల్గా విన్నర్ అయింది నిఖిల్ అండ్ అభయ్, టై అయింది కాబట్టి వాళ్ళిద్దరికి ప్రైజ్ మనీ షేర్ చేస్తారు. అండ్ ఈ కాంపిటీషన్లో ప్రేరణ సంచాలక్గా వ్యవహరించింది. సో సంచాలక్గా తను కంప్లీట్గా ఫెయిల్ అయిందని నాకు అనిపించింది. బికాస్ తనకు ఒక డిసిషన్ తీసుకునే ధైర్యం లేదు. అండ్ పక్క వాళ్ళు అరుస్తే ఒక డిసిషన్ చేంజ్ చేసేస్తుంది, కాంపిటీటర్స్ అరిస్తే తన డిసిషన్ చేంజ్ చేసేస్తుంది. నాకైతే సంచాలక్గా కంప్లీట్గా ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ వీక్కి కంప్లీట్గా స్టఫ్ ఇచ్చింది అందరికీ నామినేట్ చేసుకోవడానికి. మీకు కూడా అదే అనిపించిందా? కామెంట్స్లో చెప్పండి. ఈ రోజు టోటల్ ఎపిసోడ్లో నాకైతే యష్మి గౌడ బాగా ఎంటర్టైన్ చేసినట్టు అనిపించింది. అది డాన్సే కావచ్చు, అరుపులే కావచ్చు, గొడవనే కావచ్చు, బట్ యష్మి గౌడ అయితే డెఫినెట్గా ఎంటర్టైన్ చేసింది అండ్ క్వీన్ ఆఫ్ ద హౌస్ లాగా కనిపించింది ఈ రోజు అయితే. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్.